యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి మహాకృపను బట్టి మరొకసారి మీ అందరితో పాటు కలిసి ఈ రీతిగా దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రవహించిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. పిల్లలు రండి, మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించేద్దాం. దేవుడు బైబిల్ ఇస్తున్నట్లయితే అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం నుంచి 47వ వచనాల వరకు రాయబడిన వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాల వరకు రాయబడిన వాక్యం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. ఇదివే కాక వారు తమ చరాస్తురాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టది. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కొడుతూ ఇంటెంటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచున్నది. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమలో మీ తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడా మీరే మా మంచి బోధకులు, మీరే మాకు బోధించండి. మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నీ పాత్రలు పట్టుకొచ్చాం. పరమ తండ్రి నీ కృప మీరు మాకు సమృద్ధిగా దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం అనగానే మనకి గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నేను ఆదరణకర్తను పంపిస్తాను మీకోసం అన్నాడు. మరి ఆ ప్రకారంగానే ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మరి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం అంటే పెంతెకొస్తున్నాడు ఆయన దిగి రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి యోవేలు ప్రవక్త కూడా దీని గురించి ప్రకటించాడు. ఏంటంటే పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి గురించి మరి ప్రకటించడం మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇంచుమించుగా 120 మంది కూడి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు దిగి వచ్చి వారి పైన మరి వాలినప్పుడు మరి అగ్ని జ్వాలల వలె వారందరి పైన ఒక్కొక్కరి పైన వాలినప్పుడు వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడారు. అది యాక్చువల్గా ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపుగా మరి యూదులందరూ కూడా యెరూషలేము వచ్చారు. యూదులందరూ కూడా ఆ పెంతెకొస్తు పండుగకు వారు వచ్చినప్పుడు, పెంతెకొస్తు దినాన వారు వచ్చినప్పుడు మరి వారందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి దిగి రావడంతో అపోస్తలులందరూ అలాగే 120 మంది కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే వారందరూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా తమ తమ స్వభాషలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. అలాంటి సందర్భంలో పేతురు మరి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు మరి ఇంచుమించుగా 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది రక్షించబడినటువంటి ఆ క్రమంలో వారు ఏ రీతిగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించారు. ప్రతిగా మరి ఆది క్రైస్తవ సంఘం ఆ యొక్క సంఘం యొక్క మాదిరి ఈ రోజున మనకు అవసరం. ప్రస్తుత దినాల్లో మన యొక్క సంఘాలు ఎలా ఉన్నాయి, మన యొక్క సంఘాలు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రండి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. అపోస్తలుల కార్యములలో 2వ అధ్యాయం 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగకుండా ఉన్నారు. ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి ఆది క్రైస్తవ సంఘం యాక్చువల్గా చర్చిని గురించి మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మర్మముగా ఉన్నది.
మరి దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి 70 వారాల గురించినటువంటి ఆ యొక్క పరిస్థితిలో కూడా మనం గమనించినటువంటి యూదులందరూ కూడా మరి మెస్సియా గురించి చూస్తా ఉన్నారు. అయితే మెస్సియా మొదటి రాక రెండో రాక మధ్యలో సంఘము అనేది ఉన్నదనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే మెస్సియా యేసుక్రీస్తు ప్రభు వారు మరి మొదటి రాకలో వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, మూడో రోజు తిరిగి లేచాడు, ఆ తర్వాత ఆయన ఆరోహణై తిరిగి వెళ్ళటాన్ని మనం చూస్తాం. అయితే ఆయన వెళ్ళిన తర్వాత పెంతెకొస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏ రోజైతే పెంతెకొస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, ఆ రోజే సంఘము ప్రారంభించబడింది. అయితే ఆ ఆదిమ సంఘం, ఆది క్రైస్తవ సంఘం ప్రారంభించబడినప్పుడు సంఘానికి దాదాపుగా ప్రాముఖ్యంగా 4 స్తంభాలు ఉన్నాయి. సంఘము ఆ రోజుల్లో అభివృద్ధి చెందడానికి, మరి ఆశీర్వదించబడటానికి, మరి ఈ రోజున మనం ఆ యొక్క సంఘం నుంచి మనం నేర్చుకోవడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన 4 విషయాలు ఏంటి అంటే, ఆ యొక్క ఆది క్రైస్తవ సంఘం ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు అపోస్తుల బోధ ఎందున్నారు. ప్రజల అపోస్తుల బోధ, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ సంఘము రక్షించబడినటువంటి సంఘం, దేవుని యొక్క ఎన్నికలో ఉన్నటువంటి సంఘము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. వీరు ఎలా ఉన్నారంటే అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క టీచింగ్. ఏంటి అపోస్తుల యొక్క బోధ? 11 మంది అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి అపోస్తులు ఎలా బోధించారు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే పిల్లరా, దైవావేశం వలన కలిగిన లేఖనం. ఈ లేఖనాలు పాత నిబంధన లేఖనాలు కావచ్చు, క్రొత్త నిబంధన లేఖనాలు కావచ్చు, ఇవి దైవావేశం వలన కలిగినవి అనే మాట మనం చూస్తున్నాం. అలాగే పేతురు కూడా లేఖనాల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక మరి 1వ అధ్యాయము మరి 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 20వ వచనం నుంచి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఏదైనా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే పిల్లరా, మరి అపోస్తుల బోధ అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధ. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏదైతే మరి భక్తులను ప్రేరేపించి ఆయన మాట్లాడాడు, అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా క్రొత్త నిబంధన గ్రంథకర్తలు మరి శిష్యులైనటువంటి వారు, తర్వాత మరి కొంతమంది వారు ఏం చేశారంటే మరి లేఖనాలని వారు రాయడం ప్రారంభించారు. అంతకుముందు ఏంటంటే ఓరల్ ట్రెడిషన్ అనేది ఉండేది, అంటే నోటి ద్వారా దేవుని యొక్క వాక్యాలను చెప్తూ ఉండేవారు. అయితే అపోస్తలులు చనిపోతున్నారు, లేకపోతే అపోస్తలులు దాదాపు వృద్ధాప్యంలోకి వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో, లేకపోతే లేఖనాల యొక్క అవసరత ఇప్పుడు ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించిన ఆ సందర్భంలో వారు రాయడం ప్రారంభించారు. అయితే అపోస్తలుల యొక్క బోధన గురించి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే పౌలు కూడా ఏమంటాడంటే, మేము చెప్పినవి ప్రభు యొక్క ఆజ్ఞలని గమనించండి అంటాడు. అపోస్తలులు ఏదైతే బోధించారో అవి దేవుని యొక్క వాక్యము, అది కేవలం ఇన్స్పిరేషన్ అని అంటారు, యాక్చువల్గా ప్రేరణ. ఆ ప్రేరణ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. లేఖనాలు నిజంగా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం దాదాపుగా మనం గమనించినట్లయితే 40 మంది భక్తులు రాశారు. 40 మంది భక్తులు దాదాపుగా ఇంచుమించుగా 1500 సంవత్సరాల టైం పట్టింది రాయటానికి. దాదాపుగా 3 ఖండాల్లో ఉండి రాయటం మనం చూస్తాం. ఆసియా ఖండంలో, అలాగే ఆఫ్రికాలో, మరి అలాగే యూరోప్ ఖండంలో ఉండి భక్తులు రాశారు. 1500 సంవత్సరాలు, అప్రాక్సిమేట్గా 1500-1600 సంవత్సరాల టైంలో ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ముగించడం మనం చూస్తాం. అయితే ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన 22వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాలన్నీ కూడా ఏ ఒక్క లేఖనము ఏ ఒక్క వచనం ఇంకొక వచనాన్ని విభేదించే పరిస్థితి లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నాం పిల్లరా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే అపోస్తుల బోధ, దేవుని యొక్క వాక్యమే స్థిరమైనది, దేవుని యొక్క వాక్యమే స్థిరమైనది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని యొక్క ప్రత్యక్షతలు చాలా అద్భుతమైనవి. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే పిల్లరా, మరి కీర్తన గ్రంథం 19వ కీర్తనలో 1 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే
ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి మాటలు లేవు, భాష లేవు, వాటి కొలను భూదిగంతముల వరకు బయలుపెడుచున్నవి అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదవకుండానే, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకుండానే దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకుంటాడు. ఎలాగంటే ఆకాశంలో దేవుని మహిమని వివరిస్తూ ఉన్నాయి. ఆకాశంలో మనం చూసినప్పుడు ఈ యొక్క విశ్వం చాలా పెద్దది. ఈ విశ్వంలో అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్ర రాసులను మనం చూస్తూ ఉన్నాం. ప్రజల వాటిని గురించి మనం స్టడీ చేసినప్పుడు అవన్నీ కూడా చాలా చక్కగా వాటి ఆర్బిట్స్ లో వాటి మరి కక్షలో అవి చక్కగా తిరుగుతున్నాయి, ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా. ఈ భూమి మాత్రమే మానవునికి నివాస యోగ్యంగా ఉంది. తర్వాత భూమి మీద ఉన్నటువంటి వాతావరణం, తర్వాత మానవుని యొక్క నిర్మాణం, ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క సార్వభౌమ అధికారం మనం చూస్తాం. కాబట్టి దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎలాగా? ఈ సృష్టిలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. దాన్ని ఏమంటారంటే సాధారణ ప్రత్యక్షత అంటారు. ప్రజల దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అయితే రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎలాగా? లేఖనాల ద్వారా బయలుపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుని యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో, ఆయన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో, ఆయన అసలు ఈ భూమి మీద ఎందుకు మానవులను సృష్టించాడో, ఆయనకి ఎలా చేస్తే సంతోషం కలుగుతుందో, ఆయన యొక్క తీర్పులు ఎలా ఉంటాయో, అవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి అని అంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. ఇది దేవుడు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ప్రత్యక్షత అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది మనం గమనించినటువంటి ప్రత్యక్షతలో ఇంకొక భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వాక్యమై ఉన్నటువంటి, జీవవాక్యమై ఉన్నటువంటి, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ విషయాన్ని బోధించాడు. కాబట్టి పిల్లలు, ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క ప్రత్యక్షత. ఎంత మనం వాక్యాన్ని చదువుతామో, ఎంత వాక్యాన్ని నేర్చుకుంటామో, అంత మనం దేవుని గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం పిల్లరా. కాబట్టి ఇక్కడ ఆది క్రైస్తవ సంఘం ఏంటంటే అపోస్తుల బోధలో ఉన్నది. అపోస్తుల బోధ ఎందు వారు ఉన్నారు. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే సహవాసమందు అని రాయబడినటువంటి ఆ యొక్క మాటని గ్రీకు పదం ఏమన్నారంటే కొయినోనియా అనే పదాన్ని వాడారు. యాక్చువల్గా సహవాసం అంటే మనందరం కూడి ఉండటం అనే సెన్స్ మాత్రమే రాదు, అనే అర్థం మాత్రమే రాదు. అది మనందరం సహవాసంగా కూడుకోవడం మంచిదే కాదంటే, కానీ ఏంటంటే దానిలో ఆ కొయినోనియా అనే పదం యొక్క మరి మూల అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే దానికి అర్థం ఏంటంటే పార్టిసిపేషన్ అని అర్థం, కలుసుకోవడం లేకపోతే కలిసి ఉండటం. తర్వాత రెండవది మనం గమనించినట్లయితే షేరింగ్ అని అర్థం, పంచుకోవడం. ఒకరి యొక్క సమస్యలను ఒకరు పంచుకోవడం, ఒకరి యొక్క కష్టాలను ఒకరు పంచుకోవడం. ప్రజలు ఆది క్రైస్తవ సంఘం అయితే తమ చరస్థిరాస్తులను నమ్మి అందరూ కూడా ఒక దగ్గర అపోస్తుల పాదముల దగ్గర పెట్టి వారందరూ కూడా కలిసి ఆనందించారు. అది క్రైస్తవ సంఘం. కాబట్టి దేవుని యొక్క వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే మరి సహవాసం అంటే కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. సహవాసం అంటే షేరింగ్, అంటే మనం ఒకరి యొక్క కష్టాల్లో ఒకరు పంచుకోవడం, ఒకరి యొక్క శ్రమల్లో ఒకరు మరి పంచుకోవడం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాలి, క్రైస్తవ సంఘంగా లేకపోతే దేవుని యొక్క బిడ్డలంగా మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు అనేది విశ్వాసం ఇచ్చాం. అయితే మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అపోస్తుల బోధ యందు మనం ఉండాలి, అంటే దేవుని యొక్క వాక్యం నందు మన యొక్క జీవితం ఉండాలి. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క సహవాసంలో మన తోటి విశ్వాసం పట్ల మనకంటూ ఒక బాధ్యత ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు ఒకటి చూపించాలని అనుకున్నాను. అపోస్తల మరి యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూస్తాం. ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాం. క్రొత్త ఆజ్ఞ ఏంటి? క్రొత్త ఆజ్ఞ అంటే పాత ఆజ్ఞ ఉంది కదా. పాత ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాం. ఏంటి క్రొత్త ఆజ్ఞ? పాత ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నీ దగ్గర 2 ఉంటే 1 ఓకే. కానీ క్రొత్త ఆజ్ఞ అంటే తెలుసా అండి? క్రొత్త ఆజ్ఞ అంటే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఈ 34వ వచనం కొంచెం ముందుకెళ్తే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలి. ప్రజలందరూ దేవుని యొక్క వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యురాలుగా ఉన్నటువంటి మన యొక్క బాధ్యత ఏంటంటే క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించడం, అలాగే మనము మన తోటి సహోదరుని ప్రేమించబద్దులమైన. కాబట్టి సహవాసం అంటే కొయినోనియా
అది గ్రీక్ పదం. దాని యొక్క మీనింగ్ ఏంటంటే షేరింగ్, పంచుకోవడం. అందుకే యాకోబు అంటాడు ఏంటంటే క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. నేను రక్షించబడ్డానండి, కానీ నేను నా సహోదరుని ప్రేమించనంటే నీకున్నది ఏంటంటే డెడ్ ఫెయిత్, విశ్వాసం సరైన విశ్వాసం కాదు. కాబట్టి పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక సహవాసం ముందు మరి వారు అభివృద్ధి చెందారు. తర్వాత మనం గమనించినట్లయితే మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే మరి రొట్టె విరుచుట యందు మరి ప్రభు యొక్క ప్రభు రాత్రి భోజనాన్ని, ప్రభు బల్ల కార్యక్రమం, దీనిని ఆది క్రైస్తవ సంఘం వారు చేసేవారు. ఇంటింటా వారు రొట్టె విరిచేవారు. మరి కంటిన్యూస్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసాన్ని సూచిస్తా ఉన్నది. తర్వాత రెండవదిగా ఆ ప్రభురాత్రి భోజనం లేకపోతే ప్రభు బల్ల కార్యక్రమం అనేది ఏం సూచిస్తా ఉందంటే వన్నెస్ సూచిస్తా ఉంది, ఐక్యతను సూచిస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరినే ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విడిచారు. ఒక పాత్రలో ఉంది శిష్యులకు ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకే శరీరము, ఒకే రక్తము, ఒకే పానీయాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో మనం సభ్యులంగా ఉన్నాం. అందుకని పౌలు రాస్తాడు ఏంటంటే కొరింథీ పత్రికలో ఏమంటాడంటే మనము క్రీస్తు యేసు యొక్క అవయవాలము అని అంటాడు. క్రీస్తు యేసు యొక్క సంఘము అనే శరీరంలో మనము అవయవాలు. ఒక అవయవం బాధపడుతున్నప్పుడు ఇంకొక అవయవం దానికి అది కూడా బాధపడుతుంది. ఏమికి దెబ్బ తగిలితే శరీరం అంతా కూడా జ్వరం వచ్చేస్తుంది, ఎందుకంటే మొత్తం కూడా బాధపడదు. అలాగే సంఘంలో ఒక వ్యక్తికి సమస్య వస్తే సంఘమంతా కూడా దాని విషయంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లలు మరి రొట్టె విరచడం అనేది వన్నెస్ కి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆ కొరింథీ సంఘంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే వారు ఏం చేసేవారంటే మరి ఒకరికి పడేది కాదు, భేదాభిప్రాయాలు ఉండే. ఒకరున్నారు నేను పేతురు పౌలు వాడిని అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు నేను అపోల్లో వాడిని అన్నాడు, ఇంకొక ఆయన ఏమన్నాడంటే నేను కేఫా వాడిని అన్నాడు, ఇంకొక ఆయన నేను క్రీస్తు వాడిని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట మరి అంటే 4 భాగాలుగా కొరింథీ సంఘం విభాగించబడినప్పుడు పౌలు 3వ అధ్యాయంలో అంటాడు ఏమంటాడంటే మీరు బలమైన ఆహారం తినేవారు కాదంటాడు. నేను మీకు మరి బలమైన ఆహారం పెట్టాలనుకుంటాను కానీ మీరు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారంటాడు. అంటే మెచ్యూరిటీ లేదు, ఇంకా దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడినటువంటి మన జీవితాలు ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే మనం ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నాం, మన యొక్క జీవితంలో పరిపక్వత లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే రొట్టె విరచడం అంటే వన్నెస్, రక్షించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనము ఏకాత్మను కలిగి ఉండాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 4వదిగా మనం గమనించినట్లయితే ప్రార్థన చేయడం. ప్రార్థన అనేది ప్రజల క్రైస్తవుల యొక్క మరి శ్వాస నిశ్వాసం, శ్వాస తీసుకోవడం ఎంత ప్రాముఖ్యం, అలాగే ప్రార్థన అనేది ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రార్థనలో ప్రభుత్వం మనం మాట్లాడదాం. ప్రభుత్వం మనం దేవుని యొక్క సన్నిధిలో మనం మన హృదయాన్ని కుమ్మరించుకుంటాం, దేవుని పాదాల దగ్గర మనం ఉంటాం. కాబట్టి ఈ 4 విషయాల్లో ఆది క్రైస్తవ సంఘం మరి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం గమనించిన సందర్భం ఏంటంటే మరి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం అపోస్తలుల బోధలో ఉండాలి, దేవుని యొక్క వాక్యంలో మనం ఉండాలి. రెండవదిగా సహవాసంలో ఉండాలి. మూడవదిగా రొట్టె విరచడం. 4వదిగా ప్రార్థన చేయడం. వీటిలో మనం ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆది క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏంటంటే సంఘము క్రీస్తులో ఉన్నది. ఏమండి, సంఘము ఆ 3,000 మంది రక్షించబడినటువంటి 3,000 మంది యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నారు. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో వారు ఏంటంటే తండ్రిలో ఉన్నారు, మీరు నాలో ఉండండి అని అన్నాడు ప్రభు, మీరు నాలో ఉండండి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 1-4 వచనంలో మనం చూస్తాం తీగ ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. కాబట్టి మనం ప్రభువులో ఉంటేనే మనం ఫలిస్తామనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే సంఘంలో ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే అపోస్తలుల బోధని స్వీకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించాలి. తర్వాత సహవాసం, తోటి విశ్వాసం పట్ల మన యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించాలి. మూడవదిగా మరి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాలి. 4వదిగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి పిల్లలు మరి ప్రస్తుత దినాల్లో మన యొక్క మరి అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యానికి మన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి
వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవితం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం. నీ వాక్యం సత్యమైనది, నీ వాక్యం జీవం కలిగింది. జీవం కలిగిన వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా దేవతని అపోస్తల కార్యంలో దేవతని ప్రారంభించబడినటువంటి నీ యొక్క సంఘం దేవతని ఎంతో అభివృద్ధి చెందినట్లుగా దేవతని ఆ దినాల పని ఇంచు దేవతని అనేకులు తని దినదినము దేవతని రక్షించబడుచున్న వారిని సంఘంలో ప్రభు చేర్చుచుండేనని నీ వాక్యంలో మేము చదివాం. తండ్రి, ప్రస్తుతం తండ్రి మేము దేవతని సంఘంలో ఉన్నాం. నీ యొక్క రక్తంలో కడగబడిన మేము తండ్రి నాయన అయ్యా నీ యొక్క వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారమైన బోధలు మేము ముందు కొనసాగుతూ దేవతని సహవాసము మా ప్రియ స్నేహితులను మా సహోదరులను ప్రేమిస్తూ దేవతని నాయన మరి మా ప్రాంతం కొరకు ప్రార్థిస్తూ దేవతని నాయన అలాగే నీ యొక్క నాయన ప్రభు నాయన మీ శరీర రక్తాల్లో తల్లి మేము పాల్పొంపులు పొందుతూ ఏకాత్మను కలిగి ఆ ప్రకారంగానే ప్రభు తండ్రి నాయన ప్రార్థనలు ఎడదెక్కులు ఉండే కృప భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ వాక్యాన్ని మా ప్రియులందరూ కూడా దాన్ని మీరు దీవించండి. వారి జీవితాలను గొప్ప కార్యాలు జరిగించండి ప్రభావ. ఈ ఖచ్చితంగా తండ్రి నీ వాక్యాన్ని చదపుచ్చుకొని ప్రభు తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవించి దేవతని నీ యొక్క రాకడానికి సిద్ధపడే కృప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి ప్రభు నామములో మీకు అందరికీ కూడా